స్పైసెస్ బై అమ్మ. మనము కారము మసాలా ఫస్ట్ మనము కారము పసుపు ధనియాల పౌడర్తో మొదలుపెట్టింది. ఈ రోజున 12 ఐటమ్స్ మనం పబ్లిక్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వేసింది ఏంటంటే చికెన్ మసాలానండి. మనం చికెన్ మసాలా మొత్తం కూడా ఈ దంపుడు రోకలతో తయారు చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్క లవంగా కూడా మనం సన్నగా దోరగా ఏపుకొని ఫస్ట్ దీంట్లో వేసాను. దానికి ముందు మనం ధనియాల పౌడర్ కూడా చక్కగా సన్నగా ఏపుకొని దీంట్లో దంపుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ఇలాచీ పౌడర్ అన్నీ కూడా గసగసాలు అన్నీ కూడా మనకి చికెన్ కర్రీ వండితే ఎంత బాగుంటుంది అనే విధంగా మనం హోమ్ మేడ్ లాగా చేసుకొని నేను దీంట్లో వేయటం జరిగింది. ఇదిగో చూడండి, కలర్ కూడా ఒకసారి చూడండి. మొత్తం కూడా కలిపి ఇది మొత్తం 20 కేజీల పైన కెపాసిటీ ఉంటుంది. ఇది దగ్గర దగ్గర మనకి 20-25 కేజీలు ఇది నిండుతుంది. కానీ మనం ఇవాళ చేసింది మాత్రం చికెన్ 20 కేజీల పైన ఉంటుంది అంతే. దీన్ని మనం చక్కగా మన దగ్గర 1/4 కేజీ ప్యాకెట్లు 100 గ్రాముల ప్యాకెట్ 2 ఉన్నాయి. మనం కనుక 1/4 కేజీ ప్యాకెట్ తీసుకుంటే కేజీకి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 50 గ్రాముల పౌడర్ వేసుకోవచ్చండి. అలాగే మనం 4-5 కేజీలు వండుకుంటే మనం ఖచ్చితంగా 1/2 కేజీ వేసుకోవచ్చు. ఇది ఈ పౌడర్ని మనం చేయటం ఎస్పెషల్లీ ఏంటంటే హోటల్స్లో అంటే అన్ని హోటల్స్లో టేస్ట్ ఒక రకంగానే ఉంటాయి. మనము ఇది హోమ్ మేడ్ లాగా మనం వెనకటికి మన అమ్మ నాన్న వండినప్పుడు మనకు భోజనం పెట్టినప్పుడు చికెన్ మటన్ వేసి ఎంత బాగుండేదో అలాగే ఈ రోజు కూడా మనం మన పిల్లలకు పెట్టినా కూడా అంత బాగుంటుంది అనే విధంగా మనం చేసాము. ఇదిగోండి, ఇది నలుగుతుంది. ఇందాక మీరు నలిగినప్పుడు చూసారు మనకి. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, నలుగుతూనే ఉంది. ఇప్పుడు దీన్ని మనము నలిగిన తర్వాత దాంట్లో తీసి మనం ఇది ప్యాకింగ్ చేస్తాం అనమాట కంపల్సరిగా. ఈరోజు ఆర్డర్ ఉందండి, 20 కేజీస్ చికెన్ పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఆర్డర్ ఉంది. అందుకని నేను చేయటం జరిగింది. ఇది మొత్తం అయిన తర్వాత దీంట్లో చేస్తాం అన్నమాట. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసామండి. వెల్లుల్లిపాయ రెబ్బలు మనం నీట్గా చేసి, ఎక్కువ కాదు కొంచెం సింపుల్గా మనం ఈ 25 కేజీలకి 1/4 కేజీ కూడా వేసి ఉన్నాం. వెల్లుల్లిపాయలు కూడా వేసాము, బాగుంటుంది. ఏమండి, చికెన్ పౌడర్ చికెన్ మసాలా వేస్తేనే చికెన్ రుచి అండి. మనం అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మనం దించే ముందు మనం చికెన్ పౌడర్ వేసుకుంటాము. మనం ఇంట్లో మసాలాలు వేసుకొని ఇది వేసుకోకపోతే అసలు చికెన్ ఫేవరే రాదు, మనకు తినబుద్ధి కూడా కాదు. నేనేం చేశానంటేనండి, మనకి ఈ ఇలాచీ ఉంటుంది కదా, యాలకులు అంటాము. యాలకులు దీంట్లో ముందే దంచుకోకుండా విడిగా చక్కగా ఒక దాంట్లో మిక్సీ పట్టి నీట్గా, ఇందాక మీకు లాస్ట్లో వేసినప్పుడు చూపించాను కదా, మిక్సీ పట్టి చక్కగా దీంట్లో కలిపానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఇది మసాలా కూడా బాగా మెత్తగా నేను దంచలేదండి. ఎందుకంటే కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది మసాలా. మరీ కాటుకులాగా ఉంటే బాగోదని మనకు కనపడాలి కదా. మనం ఏమేమి వేసామో చేద్దాం. ఎక్కువ మనకి పావులు చేద్దాం. ప్రజల దయ వల్ల, పబ్లిక్ దయ వల్ల మనం తప్పుకోకుండా ఇది అంత సక్సెస్ అవ్వడం జరిగింది. మన పేరు చెప్పుకోవాలి, పబ్లిక్ లేకపోతే మనం ఎక్కడా లేము. ఎందుకంటే మన దగ్గర ఈ రోజు కూడా నాకు ఎక్కువ ఆర్డర్స్ అసలు ఒక ఏరియా అని చెప్పలేను, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఇక్కడ గొల్లపూడి మార్కెట్లో పెట్టిన తర్వాత అయితే బిజినెస్ పెరిగిందండి, బాగా పెరిగింది. రోజుకు నేను 5 క్వింటాల పైన పంపిస్తున్నాను. కారం అంటే ఎస్పెషల్లీ కారం ఒకటే కాదు, కారం అవని ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. వచ్చినప్పుడు గరం మసాలా ఒక 10 కేజీలు, కారం ఒక 25 కేజీలు, అలాగే వచ్చేటప్పటికి మనకి సాంబార్ పౌడర్ ఒక 5 కేజీలు, తర్వాత రసం పౌడర్ ఒక 5 కేజీలు, అట్లా వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళు ఒక 2 బ్యాగులు అంటే దాదాపు 100 కేజీలు తీసుకొని రెస్టారెంట్ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కంపల్సరిగా కాంప్లెక్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా
మన దగ్గరికి వచ్చి జిట్ చేసి వెళ్తున్నారండి. కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళే కొంతమంది చెప్తున్నారు మీకు కారం కావాలంటే అక్కడ డైరెక్ట్గా ఆడుతున్నారండి, మీ కళ్ళ ముందు ఆడి లైవ్లో ఇస్తున్నారు, చాలా బాగుంటుంది కారం, రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు, చక్కగా అలాగే క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ కూడా కరెక్ట్గా కేజీకి ఇంత కూడా తగ్గకోకుండా 2 గ్రాములు ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు. అలా చేసి మేము చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము. నిన్నైతే దాదాపు ఒక 6 టన్నులన్నర పంపించామండి. ఇంకొక టన్ను 6 టన్నులు కాదు 6 క్వింటాల్, సారీ 6 క్వింటాలన్నర పంపించాను. ఈ రోజు కూడా ఒక 2 క్వింటాల్ ఆర్డర్ ఉంది. అయితే చికెన్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు అందరూ కూడా 25 కేజీలు 30 కేజీలు చెప్తున్నారు. అందుకని ఈ రోజు 25 కేజీలు అవ్వద్దని చెప్పి చేశాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి ఇంకోసారి వేయాలి. గరం మసాలా కూడా బాగా వెళ్తుందండి. ఎక్కువ చికెను మసాలాను గరం మసాలా అసలు బాగా అందించినంత ఇదిగా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే అది ప్రొసీజర్ లేట్ అవుద్ది. ఇప్పుడు కారం అంటే ఒకేసారి వేసి మరపట్టేస్తాం తీసుకొస్తాం. మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే మనంతా మేకింగ్ మొత్తం కూడా ఏటికై విడిగా ఏపుకొని వాటిల్లో దంపుకొని చేయటం. అంటే మనకి చేయగలిగితే దాంట్లో పొద్దున్న సాయంత్రం వరకు మనం కష్టపడితే ఒక 100 కేజీలు ఇవ్వగలుగుతాం. కానీ 100 కేజీలు ఒకరోజు చికెన్ అంటే, ఒకరోజు గరం మసాలా అంటే, ఒకరోజు వచ్చేటప్పటికి జీరా అంటే, జీరా కూడా మేము దోరగా వేపి పౌడర్ చేసి అమ్ముతున్నాం. దాంట్లోనే ఒక్కొక్కరు డైరెక్ట్గా జీరా కావాలన్న వాళ్ళకి కూడా మా దగ్గర ఆల్రెడీ మేము గుజరాత్ నుంచి 10 బస్తాలు 20 బస్తాలు నేను లారీ తెప్పించుకుంటున్నాను. ఎవరైనా జీరా కావాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నానండి. మార్కెటింగ్ అయితే దేవుడి దయ వల్ల బాగుంది. చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ గొల్లపూడి అంటే అర్థమవుతుంది. గొల్లపూడి అంటే గొల్లపూడి ఎండ్ అయిపోయినాక విజయవాడ వెల్కమ్ టు విజయవాడ అనే బోర్డు వస్తే హైదరాబాద్ నుంచి, ఇలా విజయవాడ నుంచి ఏమో వెల్కమ్ టు విజయవాడ అని చెప్పి వచ్చిన చాట దగ్గర నుంచి రైట్కి వెంకటేశ్వర ఫౌండరీ అని ఒక రోడ్డు వస్తుంది రైట్ సైడ్. ఆ రోడ్లోకి రాగానే సెకండ్ రైట్ కార్నర్లో సౌత్ వెస్ట్ కలిపి ఉంటుందండి. మనది వచ్చేటప్పటికి అద్దాలు గిద్దాలన్నీ వేసి ఉంటాయి. అంటే నేను ఓపెన్ మార్కెట్ పెట్టలేదండి, ఎందుకంటే మనదంతా ఇండస్ట్రీ కదా. మనం మార్కెటింగ్ హోల్సేల్ మార్కెట్ కాకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు లోపలికి వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. చక్కగా అమ్ముకునే వాళ్ళు కూడా చిన్న కొట్లోళ్ళు ఎక్కువ వస్తున్నారు. అమ్మ మేడం గారు 10 కేజీలు ఇవ్వండి 20 కేజీలు ఇవ్వండి అని ఐటమ్స్ తీసుకుంటున్నారు. చక్కగా వెళ్ళి అమ్ముకుంటున్నారు. అందరికీ కూడా వాళ్ళు ₹1 సంపాదించుకుంటున్నారు. ఏమంటే ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మ్యానుఫ్యాక్చర్స్కి ఎక్కువ లాభాలు ఉండవు. ఎందుకంటే మేము మార్కెటింగ్ చేయం కాబట్టి మాకు ఇవాళ ఇది 220 పడిందా 210 పడిందా సరే 10 రూపాయలు తీసుకొని ఇచ్చేయండి అని మేము మార్కెటింగ్ ఇచ్చేస్తాం. అంతే తప్పనిచ్చి మాకు కేజీకి ఒక 50 రూపాయలు లాభం వచ్చేయాలా 30 రూపాయలు లాభం వచ్చేయాలని మేము అనుకోం. మ్యానుఫ్యాక్చర్సే ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ అన్ని ఫార్ములా మొత్తం కూడా కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏముంది మసాలా ధనియాలు గసగస, అసలు ధనియాలు ఎన్ని వేస్తారు, గసగసాలు ఎన్ని వేస్తారు, లవంగాలు ఎన్ని వేస్తారు, చెక్క ఎన్ని వేస్తారు అనేది మీకు తెలియదు. దేనికి ఎన్ని వేస్తారు అనేది మీకు తెలియదు. మేము ఏది ఎంత క్వాంటిటీ వేస్తే ఆ పౌడర్ మనకి టేస్ట్ వచ్చుద్ది, ఆ పౌడర్ దాంట్లో వచ్చేటప్పటికి స్మెల్ వచ్చుద్ది, మనకి బాగుంటుంది అనేది మేము ఒక 10 సార్లు వేసి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దీన్ని లోటుపాటు చూసి మేము దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఆ ఫార్ములా మేము మర్చిపోకోకుండా దగ్గరుండి ఇప్పుడు నేను నా వర్కర్స్ ఎవరికి కూడా నేను ఫార్ములా నేర్పించలే. ఎందుకు నేర్పలేదనంటే వర్కర్స్ ఎంతమంది మన దగ్గర చేసినా ఇవాళ ఉంటారు రేపు ఉండరు, వాళ్ళ మీద మనం బేస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఎట్టి పరిస్థితుల్లో మసాలా కారం చేయనివ్వండి, లేకపోతే గరం మసాలా చేయనివ్వండి, చికెన్ మసాలా చేయనివ్వండి, నేనే దగ్గరుండి. కాకపోతే వాళ్ళని ఏటుకై అమ్మ ఈ ఒక 5 కేజీలు ఈ 10 కేజీలు అవన్నీ తీసి పక్కన పెట్టండి, మొత్తం ఏ పక్కన పెట్టండి అని చెప్తాను. వాళ్ళకి కావాల్సిన స్టాక్ ఇస్తాను, వాళ్ళు ఏ పక్కన పెడతారు. నేను వెళ్ళి ఇక్కడ కూర్చుంటాను కౌంటర్లో, తేపకెళ్తాను, దాంట్లో వేసుకుంటాను, నలుగుతూ ఉంటాయి, మా ఒకటి తీసినాక ఇంకోటి వేసుకుంటూ ఉంటాను, మొత్తం కలిపి వాళ్ళకి అందిస్తాను, వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు, అంతవరకే. కానీ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా మన చికెన్ మసాలా గరం మసాలా మీ టేస్ట్ చూడాలి. నేను మొన్న మా పాప నాకు తెలియదు ఇక్కడ నుంచి 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చిందండి గరం మసాలా. మమ్మీ నేను బిర్యానీ వండుతానని చెప్పేసి మా పాప నిజంగా వండిందండి మొన్న సండే. నేనైతే ఏం చేసేదాన్ని అంటే చెక్క లవంగ జాపత్రి జాజి పువ్వు అవన్నీ కూడా విడిగా వేసేదాన్ని మన నెయ్యిలో. వేసిన తర్వాత అల్లం పేస్ట్ అవన్నీ వేసేదాన్ని. మా పాప అలా కాదు, చక్కగా అవన్నీ వేసుకోకోకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి అవి మామూలుగా ఇది చికెన్ వేస్తాం కదా, వేసిన తర్వాత దాని మీద చికెన్ మొత్తం ఉడిగి ఆయిల్ పై బయట తేలిన తర్వాత మా అమ్మాయి ఈ గరం మసాలా వేసిందంట. వేస్తే మమ్మీ నేను నిజంగా చెప్తున్నాను మమ్మీ సూపర్గా ఉంది, ఎంత ఫేవర్ ఉందో, నువ్వు అసలు విడిగా లూజ్ చేసేదానివి, అసలు పౌడర్ వేస్తే చాలా బాగుంది. నేను చెప్తున్నాను మమ్మీ అసలు నీ గరం మసాలా సక్సెస్ అయింది, ఇప్పుడు ఏమైతే వేస్తున్నావో అవన్నీ నువ్వు మార్చొద్దు,
నువ్వు ఒకసారి రాసుకొని పెట్టుకో అని, నీకు రాసుకో అవసరం లేదని బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి మా అమ్మాయి చెప్పింది. అంటే మా అమ్మాయి చెప్పింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ బయట వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు చెప్పారండి. ఒకళ్ళిద్దరు కాకోకుండా ప్రతి ఒక్కళ్ళు బిర్యానీ వండుకునే వాళ్ళందరూ కూడా గరం మసాలా మేము తయారు చేసిన స్పైసెస్ బై అమ్మ తయారు చేసిన మసాలానే కావాలి అనేటట్టుగా జనాల్లో రావాలి, కంపల్సరిగా తీసుకోవాలి. చికెన్ మసాలా కూడా అలాగే తీసుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని నేను చాలా కష్టపడి చాలా నీట్గా నేను చేశానండి. చాలా మంది చేస్తారు, నేను చేయరని చెప్పను. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉన్నారు, కానీ మీరు అది ఇది కూడా కలిపి పక్క పక్కన పెట్టి ఫేవరే కాకోకుండా ఇప్పుడు మాది వేసుకొని తినండి, ఏ గ్యాసు రాదు. ఎందుకు రాదనంటే మేము రియాలిటీగా దాన్ని కొన్ని మేము చేపించాం, దాంట్లో ఏమి హెచ్చిపించుకో మేము కలపం. ఇప్పుడు మనం బయట తీసుకొచ్చుకొని వేసుకున్నా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి చాలా మందికి. అంటే నేను వేరే వాడిని విమర్శించట్లా, అంటే నేను ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటా. ఇప్పటికప్పుడు మన మసాలా కారం కానివ్వండి, ఇట్లా మసాలాలు కానివ్వండి, గరం మసాలా కానీ వేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉండకూడదు. ఇవాళ బిర్యానీ తింటే అమ్మో గ్యాస్, థమ్స్అప్ తాగుదామా లేకపోతే గ్యాస్ టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నారు. మా అమ్మాయి అయితే మమ్మీ నేను ఎప్పుడు బయట బిర్యానీ తెప్పించుకున్నా కూడా నాకు గ్యాస్ లాగా వచ్చేది, నేను అసలు ఇది వేసుకొని తిన్నాను, చాలా బాగుంది మమ్మీ, నువ్వు చాలా సక్సెస్ అవుతావు ఈ మసాలాలు అయితే నేను చెప్తున్నాను, నువ్వు రాసుకో అంటుంది. అందుకని నేను సక్సెస్ అవ్వాలని అంటే కస్టమర్లు కూడా తింటేనే కదా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది. కంపల్సరీగా ఇదిగోండి గరం మసాలా చాలా బాగుందని మా పాప చెప్పింది, బయట వాళ్ళు కూడా చెప్పారు, తీసుకున్న వాళ్ళు మరి తీసుకుంటున్నారు. ఎందుకంటే నేను కూడా అందించలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు నేను బాగా. ఎందుకంటే ఆ మిల్లులో అయితే ఒకేసారి 200-300 కేజీ చేసేసి పక్కన పడేస్తాం. ఆ ఫార్ములా, ఆ టేస్ట్, ఆ స్మెల్ రాదు. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు ఒకవేళ నాకు మీరు రేపొద్దున మరి ఎక్కువ కావాలంటే ఏం చేస్తారంటే అలాంటి దంపుని ఇంకో 2 కొనుక్కొని దాని కెపాసిటీని బట్టి నేను చేసుకుంటా. కానీ ఫార్ములా మాత్రం మార్చుకోకుండా, స్మెల్ మార్చుకోకుండా, టేస్ట్ మార్చుకోకుండా చేస్తారండి. కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోండి. కొంతమంది అప్పు అని కూడా అడుగుతున్నారండి. రీసెంట్గా ఒకళ్ళకి నేను ఇది కారం కావాలంటే మనకి తిరుపతిలో ఒక ఆవిడ, ఒక లేడీ అనండి, కానీ ఈ మాట నేను చెప్పకూడదు, కానీ చాలా బాధ చెప్తున్నాను. నెక్స్ట్ టైం పేరు కూడా చెప్తాను. ఆమె 2-3 సార్లు తీసుకుంది, ఇదిగో అక్క డబ్బులు వేస్తానని చెప్పింది, డబ్బులు తీరా స్టాక్ పంపించేటప్పుడు ఫోన్ ఎత్తట్లేదండి. ఇప్పుడు నాకు 10 రూపాయల లాభంతో నేను 100 కేజీలు అమ్మితే కూడా 1000 రూపాయలు మిగలవు నాకు. 10 రూపాయల లాభంతో మేము బిజినెస్ చేసుకున్నప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకొని అలా మోసం చేయటం కరెక్ట్ కాదు. అందుకని నేను అప్పు ఎవరికి ఇవ్వను. ఎందుకంటే 10 రూపాయలు అప్పటికి నోడుగా అమ్మ అవసరమైతే ఇంకొక 5 రూపాయలు తగ్గించి నాకు 5 రూపాయలు మిగతా చాలని చెప్పి అమ్ముకుంటున్నాను నేను. దయచేసి మీరందరూ కూడా ఒక లేడీస్ని ఎంకరేజ్ చేయండి. మేము ఎంత కష్టపడుతున్నందుకు, ఎంత కష్టపడి మీకు మంచి ఐటమ్, మంచి ఫుడ్ మేము అందిస్తున్నాము. ఇలాంటి పనులు మీరు ఎక్కడా చేయొద్దు. కంపల్సరీగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మాది రుచి చూడండి. స్పైసెస్ బై అమ్మ అని 10 మందికి చెప్పండి. కారం కూడా ఎవరు ఇవ్వలేని రేటుకి మేము ఇస్తున్నాము. ఇప్పటికీ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, అదే కలర్ మెయింటైన్ చేస్తున్నాము, అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరు అడిగినా కూడా మేము లేదనుకోకుండా మేము సప్లై చేస్తున్నాము. తప్పుకోకుండా మీరందరూ మాది క్వాలిటీని మీరు టేస్ట్ చూడాలి, ఒకసారి వెరిఫై చేయాలి, మీరు తీసుకోవాలి. హోటల్స్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుద్దండి మాది. ఇవాళ బయటికి వెళ్ళి వేలపడి మసాలా కారాలు, తర్వాత గరం మసాలాలు కొనుక్కొస్తున్నారు. వాళ్ళకి మనకి ఏమంటే మళ్ళా మనమాట. ఎవరో ఒక ఆయన అన్నాడు, అమ్మ కేజీ 250కి వస్తుందమ్మ గరం మసాలా అన్నాడు సార్. 250కి దాంట్లో ఏం వేస్తే వచ్చుద్ది? ఇవాళ వచ్చేటప్పటికి లవంగాలు 800, చెక్క 500, తర్వాత వచ్చేటప్పటికి ఇలాచి వచ్చేటప్పటికి 4000 ఉన్నాయి ఇవాళ రేటు. అనాసపు వచ్చేటప్పటికి ఎంత ఉందండి, మరాఠీ మొగ్గ ఎంత ఉందండి, రేటు ఏదైనా కూడా మ్యాక్సిమమ్ 1000 లోపు, 800 బిలో అబౌవ్ 1000 లోపు ఉన్నాయి. మనము 200కి కేజీ ఎలా ఇవ్వగలుగుతాం ఒకసారి ఆలోచించండి. అంటే నేను చెప్పేది ఏంటంటే రేటుని మీరు కంపేర్ చేసుకునేటప్పుడు రేటు తక్కువ ఉన్నది, రేటు ఎక్కువ ఉన్నది, రెండు కూడా క్వాలిటీ క్వాంటిటీ చూడండి. చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, నచ్చితేనే 10 మందికి చెప్పండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, స్పైసెస్ బై అమ్మ అంటే జనాలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బతిమలాడలేదు, ఏ హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు, రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు ఉంటాయి, మేడం గారు మమ్మల్ని ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్స్ అడుగుతారని చెప్పి అంటారని చెప్పి వాళ్ళ దగ్గరికి నేను రిక్వెస్ట్ చేయలేదు. డైరెక్ట్గా పబ్లిక్ అమ్ముకుంటున్నాను నేను. డైరెక్ట్గా కొంతమంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు. నాకు హైదరాబాద్ రోజు 300 కేజీలు అమ్ముతున్నానండి. నంద్యాల అమ్ముతున్నాను ఎక్కువ. నాకు నంద్యాల, కడప, కర్నూలు బాగా వెళ్ళుద్ది. ఇటు విజయనగరం ఏమో మసాలా
కారం వెళ్ళుద్ది. నన్ను ఈ రోజున ఒకప్పుడు రోజుకి 100 కేజీలు అమ్మిన దాన్ని వాళ్ళ 500 కేజీలకు వచ్చాను. నా టార్గెట్స్ రోజుకి 1 టన్ను అంటే 1000 కేజీలు అమ్మగలిగితే నేను ఈ స్టాఫ్కి నా మెయింటెనెన్స్కి నేను ₹1 తింటాకి నాకు అవకాశం వచ్చుద్ది. అంతే తప్ప నుంచి ఈ రోజు వరకు నేను రూపాయి తినలా. వచ్చినట్టు ఎక్స్పెండ్ చేశాను దీన్ని. ఈ రోజు కూడా ఎదురు పెడతానే ఉన్నాను నేను ఇంకా బిజినెస్కి. దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకోండి. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. అబద్ధం ఆడితే తెలిసిపోద్ది. ఎవరికి దీంట్లో అబద్ధం ఆడి నేను బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను అడిగితే నేను చెప్తాను, సార్ మీకు ఈ కారం ఎంత పడుద్ది, నేను ఇంతకు ఇవ్వగలుగుతాను, ఇది ఎంత పడింది, మీరు రండి ఓపెన్ మార్కెట్ తలుపు తీసుకొని చూసుకోండి, మీరు అక్కడ కారం తయారవుతుంది చూసుకోండి, బిల్స్ ఉన్నాయి చూసుకోండి అని చెప్పేసి ఓపెన్గా నేను చెప్పి అమ్ముతున్నాను. వాళ్ళు మాట్లాడుకోకుండా నేను చెప్పిన రేటు తీసుకుంటున్నారు. దయచేసి మీరు కూడా క్వాలిటీ చూడండి, క్వాంటిటీ చూడండి, అందరికీ చెప్పండి, నా బ్రాండ్ని ప్రమోట్ చేయండి.